నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. అది జాతీయ ప్రభుత్వాలైనా సరే, రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, లేదంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కొన్ని ఆస్తుల్ని తనఖా పెట్టాల్సిన పరిస్థితి కనపడుతుంది. దేశంలో అప్పులు 189 లక్షల కోట్లు అని చెప్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో అంకె విషయంలో చాలా గందరగోళం ఉంది. 3 లక్షల కోట్ల నుంచి 14 లక్షల కోట్ల దాకా రకరకాల అంకెలు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో భారీగా అప్పులు చేశారు. అనేక ప్రభుత్వ ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్మటానికి కొన్ని అమ్మారు, కొన్ని అమ్మటానికి ప్రయత్నం చేశారని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. దాని మీద ఒక నివేదిక కూడా సిద్ధమైందని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా ఎన్నికైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 1,30,000 కోట్ల అప్పులు కొత్తగా చేసిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. నిజంగా ప్రభుత్వాలు రోజువారీ ఫంక్షన్ కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది, దీనికి పరిష్కారం ఏంటన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు దీపక్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. విక్రమ్ పూలా గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సుధాకర్ బాబు గారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం అండి. విక్రమ్ గారు, దశాబ్దాలుగా మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వాల పనితీరు, లేకపోతే ఇవాళ కొలమానం ఏమొచ్చిందంటే అసలు పూర్తిగా రాజకీయాల్లో 5 ఏళ్లలో నేను ఇంత ఇచ్చా, లేదు సంవత్సరానికి నేను ఇంత ఇచ్చా, ఇంత పంచా, నువ్వెంత పంచుతున్నావు, ఈ లెక్కకు వచ్చేసింది. ఏ పార్టీలున్నా ఏ ప్రభుత్వాలున్నా దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సార్. అంటే ఎంత ప్రజలకి ఉపయోగపడే పనులు చేసాం, అభివృద్ధిని పెంచాం, లేదంటే ఉపాధి కల్పన చేసాం అన్న దానికంటే ఎంత పంచాము అన్నది ఒక మెజర్మెంట్గా, ఒక పారామీటర్గా మారిపోతుంది. ఈ బ్యాక్డ్రాప్లో అధికారంలోకి రావాలంటే ఇప్పటికిగా హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎవరైనా గతంలో చేసిన వాళ్ళకంటే ఎక్కువ హామీలు ఇస్తేనే జనం ఓట్లేస్తారని ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సరే అప్పుల విషయంలో తలా ఒక ఫిగర్ చెప్తున్నారు. ఏది ఎంత 6 లక్షల కోట్లని కొంతమంది, లేదు 9 లక్షల కోట్లని, కొన్ని సందర్భాల్లో 14 లక్షల కోట్లని, రకరకాల ఫిగర్స్ వస్తుంది. అయితే ఈ అప్పులు ఏదో అంతర్జాతీయ బ్యాంకుల నుంచో లేకపోతే యుఎన్డిబి లాంటి నుంచి గతంలో అప్పులు చేశారంటే కొన్ని ప్రత్యేకమైన సంస్థల నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఒక పర్టికులర్ కాజు రూరల్ డెవలప్మెంటు, మురికి వాడలను అభివృద్ధి చేయటం, ఇట్లాంటి వాటి కోసం అప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ప్రభుత్వ భూములను తనఖా పెట్టడం, లేదు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి ప్రభుత్వాలే గ్యారంటీ ఇచ్చి అప్పులు చేయటం, సరే కేంద్రం నుంచి తీసుకున్న అప్పులు, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు, ఒక రకం కాకుండా పలు రకాలుగా అప్పులు చేస్తూ ఉన్నారు. ఆ భారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములు కూడా ఇప్పుడు తెలంగాణలో అంటే సరే ఇబ్బడిముబ్బడిగా భూములు ఉన్నాయి, కాంతసీకుల భూములు మరొకటో. ఏపీలో బహుశా నాకు తెలిసి తెలంగాణతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే ఉండుంటాయి ప్రభుత్వ భూములు. చంద్రబాబు గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. చాలా భూములు దాదాపు 25,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం భూముల్ని తనఖా పెట్టి ఏపీఎస్డిసి ద్వారా, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ అప్పులు తెచ్చారని, చాలా భూముల్ని వైజాగ్లో కానీ, నల్లపాడు, గుంటూరు, అమరావతి దగ్గర కానీ భూములు కూడా కొన్ని అమ్మారు, చాలా వాటిని అమ్మటానికి సిద్ధం చేశారని కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి అసలు ఎలా అర్థం చేసుకోవాలి అంశాలు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం అండి, మీకు ప్రేక్షకులకు కూడా. అంటే ఇవాళ ప్రభుత్వ భూములు అమ్మటం అనేటువంటిది కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక స్థాయిని మించిపోయి ఎడాపెడా అమ్మటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే, మీకు ఎప్పుడైతే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేటువంటిది ఏదైతే ఉన్నదో నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తుందండి. భూముల అమ్మకాలని ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద చూపిస్తారు. అది ఒకటి ఎర్రచందనం, ఒకటి భూముల అమ్మకాలు, ఒకటి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే నాన్ ట్యాక్స్ రెవెన్యూని చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. పన్నేతర ఆదాయం కింద, ఇది పన్నేతర ఆదాయం కింద వస్తుంది భూముల అమ్మకాలు అనేది. ఈ పన్నేతర ఆదాయం ద్వారా, ఎందుకంటే ఎప్పుడైతే మీకు పన్నుల ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు కావచ్చు, రాష్ట్రం తన సొంత ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గం లేనప్పుడు పన్నేతర ఆదాయం మీద ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇటీవల ఒక ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ అనేటువంటిది విడుదల చేసింది, మీరు చూసే ఉంటారు. మన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో మనం చూసినట్లయితే 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో పెరుగుదల దాదాపు 17.1% ఉంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరం అంటే 2023-24కి వచ్చేటప్పటికి అది 9.8కి దిగిపోయిందండి. అంటే ఏంటంటే సొంతగా ఆదాయం
ఆదాయ మార్గాలు మూసుకుపోయినాయి. అంటే సొంత ఆదాయాలు పెంచుకోవట్లా. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టుబడులు లేవు. సొంత ఆదాయం ఎప్పుడు పెరుగుతుందంటే ఆస్తుల కల్పన ఎప్పుడైతే ఆస్తుల కల్పన ఉంటుందో తద్వారా ఆదాయం పెరుగుదల వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఇందాక బటన్ నొక్కి డబ్బులు పంచుతా పోతా ఉంటే మీకు ఆస్తుల కల్పన మీద అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మీకు స్పెండింగ్ కూడా బాగా తగ్గిపోయింది. ఈ సంవత్సరమే బాగా 42,000 కోట్లు ఎంత పెట్టారు ఈ మొన్న బడ్జెట్ లో. మరి ఫైనల్కి వచ్చేటప్పటికి ఎంత వస్తుందో తెలియదు, కానీ బాగా గణనీయంగా ఆయన తగ్గించేశాడు. అంటే ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, ఇతరత్ర మీద కావచ్చు, అవి ఎక్కడ కూడా దానికి ఎక్కువ కేటాయింపులు జరగలేదు. దాంతో ఏమవుతుందంటే నిధుల సమీకరణ పెద్ద సమస్య వస్తుంది. నిధుల సమీకరణ కేంద్రం నుంచి మీరు అప్పులు చెప్పారు, అప్పులు ఆల్మోస్ట్ మీకు 3.7 వరకు చేశారు. 3.5 వరకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని మించేసి 3.7 దాకా చేసినప్పుడు ఇంకేమవుతుందంటే ఇక భూముల అమ్మకాల మీద పడ్డారు. ఇక భూముల అమ్మకాలని మనం నిన్న చూసాము అసెంబ్లీలో, వాళ్ళ పేపర్ లో కూడా వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక కూడా ఇస్తారని ఆయన చెప్తున్నారు. అయితే ఈ మొత్తం హోల్ సెటప్ మీద ఏంటంటే ఒక రెగ్యులేటరీ బాడీ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఎట్లయితే ఎఫ్ఆర్బిఎం అనేది ఎట్లయితే పెట్టుకున్నామో ఈ భూముల అమ్మకాల మీద కూడా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విలువైనటువంటి భూములు అమ్మేస్తున్నారు. ఎందుకంటే మన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, సహజ వనరులు ప్రతి ఒక్కరికి చెందాలి. దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు ప్రతి ఒక్కరికి, భూములు కూడా ప్రభుత్వ భూములు కూడా సహజ వనరు కింద వస్తుంది. అది ఎవరికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు. దాన్ని వాళ్ళ సంక్షేమానికి ఉపయోగిస్తున్నారా ప్రజల సంక్షేమానికంటే మనకు తెలియదు. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం, దీని మీద ఒక ప్రకటన చేయటం, ప్రజలకి వాస్తవాలు తెలియపరచడం ఒకటైతే, దీని మీద ఏమన్నా ఒక రెగ్యులేటరీ ఒక కంట్రోల్ ఏమన్నా పెట్టగలుగుతారా, అటువంటి చట్టాన్ని అయినా ఒక బిల్లుని తీసుకొచ్చేటువంటి ఏమన్నా ఉందా అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు ఇవాళ శ్మశానానికి కూడా భూములు దొరకనేటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు భూములను కొన్ని శ్మశానాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి అనేక మున్సిపాలిటీల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది చాలా సీరియస్ కన్సర్న్. ఇది ఒక మంచి సబ్జెక్ట్ ని మీరు ఎన్నుకున్నారు. దీని మీద ప్రజలను కూడా ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీపక్ రెడ్డి గారు, మీరు విన్నారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు విక్రమ్ గారు. అంటే ప్రభుత్వాలకి హామీలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, ఏదో ప్రజలకు చూపించాలి. మళ్ళీ ఎన్నికలకు మనం వెళ్ళాలంటే అది చూపించాలి. జాతీయ స్థాయిలో సరే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎఫ్ఆర్బిఎం ఒకటి పెట్టారు, ఇంతకంటే ఇక తీసుకోవడానికి వీలు లేదు అన్నది. ఆ కారణంగా అక్కడి నుంచి వచ్చే అవకాశం ఎక్కువ లేదు. అలాగే జిఎస్టీ రూపంలో వచ్చిన తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక సొంతగా పెద్దగా పన్నులు పెంచుకోవడానికో లేకపోతే ఇంకేదైనా మార్గాలు కూడా షింక్ అయిపోతూ ఉన్నాయి. ఈ బ్యాక్డ్రాప్లో ఇక ప్రభుత్వాలు ఏమున్నా, ఇప్పుడు ఏపీ ఉంది, తెలంగాణ, మనం జిల్లాలు కొత్తగా పెంచుకుంటూ ఉన్నాం. తెలంగాణలో అయితే మనం చూసాం, ఏపీలో ఇంకా పూర్తి స్థాయిలో జరిగినాయో లేదో నాకు తెలియదు, కానీ కలెక్టరేట్లు కట్టడానికి వీటికి పెద్ద ఎత్తున భూములు ఎక్వైర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఉన్న భూములు చాలా చోట్ల అమ్మేసుకున్నాం. సో ఈ పరిస్థితి రేపు పొద్దున ఏపీలో ఏ అవసరం వచ్చినా, అది శ్మశానం దగ్గర నుంచి బడి కట్టాలన్నా, మరొకటి కావాలన్నా, ఇంకోటి కావాలన్నా భూములు లేకుండా అయిపోతాయి. విలువైన భూములు, దీని మీద ఏం క్యాప్ లేదు, లిమిట్ లేదు. 10 అమ్మినా 20 అమ్మినా అడిగేవాళ్ళు లేరు. సో ఇది భవిష్యత్తులో నష్టం. దాని మీద కూడా ఏదన్నా ఒక రెగ్యులేటరీ, సరే ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు బయట పెట్టచ్చు, కానీ రేపొద్దున మీరు ఇదే పని చేయరని గ్యారంటీ ఏంటి? లేదు మీరు ఇంకా 4 ఆస్తులు అమ్మరని మార్కెట్ రేటు, ఇప్పుడు మార్కెట్ రేటు రావటం ఒక అంశమే కాదు సార్, ఉన్నది అమ్మేసుకుంటే ఎట్లా అన్న చర్చ కూడా ఉంది. ఒక సొల్యూషన్ అనేది రావాలి. ఎగ్జాక్ట్లీ. దీపక్ గారు చెప్పండి, ఏం చేస్తారు? నమస్కారం అండి అందరికీ. గత ప్రభుత్వము అమ్మినయన్నే మనకు చాలా డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. 1-2 మీకు కూడా చూపిస్తాను. వైజాగ్ లో ప్రాపర్టీ వైజ్ సరిగ్గా కనపడుతులేదు అనుకుంటాను. ఇంక డీటెయిల్స్ లోకి పోతే కొంచెం టైం పడుతుంది. దాదాపు ఒక 13 ప్రాపర్టీస్ అక్కడ, అండ్ ఒక 25,000 కోట్ల దాకా బ్యాంకుల నుంచి ఈ మార్గేజ్ చేసి తీసుకోవడం జరిగిందండి. ఎస్బీఐ నుంచి 6,000, యూబీఐ నుంచి 5,000 కోట్లు, పిఎన్బి నుంచి 5,000, ఇండియన్ బ్యాంక్ నుంచి 2,500, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్పుడు 3,500, అట్లా టోటలీ 25,000 crores దాకా ప్రాపర్టీస్ మార్గేజ్ చేసి, గవర్నమెంట్ ప్రాపర్టీస్. వీటిని చూస్తే ఆర్ఎండ్బి క్వార్టర్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, డైరీ ఫార్మ్, రైతు బజారు, సర్క్యూట్ హౌస్, కాలేజ్, పోలీస్ క్వార్టర్స్, పిడబ్ల్యూడి ఆఫీస్, సిరికల్చర్, ఈ బంగ్లా,
అండ్ తహసీల్దార్ ఆఫీసు సీతమ్మ ఇట్లా ఇట్లా ప్రతిదీ ఇవన్నీ ప్రజల ధనం అండి. Okay. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎలక్షన్స్ లో మేము ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి మేము పంచుతాము ఈ పథకాలు అని చెప్పి ఎలక్షన్స్ లో చెప్పినారా? ఓకే, ఇది ప్రజల ఆస్తి, ప్రజల ధనం. సో తరతరాలుగా నుంచి వస్తున్నది. సో వాళ్ళు ప్యూర్లీ ఇర్రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వాళ్ళు ఉన్న బిజినెస్ హౌసెస్ ని తరిమేసి, ఇది గత ప్రభుత్వం మారినప్పుడు మీరు చూస్తే దాదాపు 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు తరిమేసి రాష్ట్రంలో ఉండే బిజినెస్ మ్యాన్ కి ఒక నమ్మకం పోయే విధంగా వాళ్ళు చేసినారు. సో వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ప్రజల ఆస్తిని అమ్మే అధికారము వాళ్ళకి ఇవ్వలేదు. అది ప్రజల్ని నమ్మించి మోసం చేసినారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. అదే విక్రమ్ గారు ఒక మాట చెప్పారు, దీపక్ గారు అది దానికే వస్తా ఉండండి. చంద్రబాబు నాయుడు గారి ఇష్యూకి వస్తే మీరు అమ్మరా అని కూడా మీరు ప్రశ్న అడిగినారు ఇప్పుడే. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు క్లియర్ గా చెప్పినారు, మనం బిజినెసెస్ పెంచాలా, ప్రజలకి మనం వచ్చిన రెవెన్యూస్ నుంచి ఇవ్వాలి కానీ ఇట్లా అప్పులు చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వారు చెప్పడం, సంపద సృష్టించి మనము ఇవ్వాలా అనేది క్లియర్ కట్ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చెప్తా ఉండరు. ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉండరు. అనేక ప్రెస్ మీట్స్ కూడా పెట్టి ఏ విధంగా సంపద సృష్టిస్తాము, ఏ విధంగా కొత్త కొత్త బిజినెస్ తీసుకొని వస్తున్నాము, ఏ విధంగా ఏపీ జిఎస్డిపిని పెంచుతాము, అది పెంచిన తర్వాత ఏ విధంగా రెవెన్యూస్ పెరుగుతాయి, ఆ రెవెన్యూస్ లోంచి మేము ఈ విధంగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి నెక్స్ట్ 5 years కు ఒక ప్రొజెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద వే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ గా ముందుకు పోవాలి కానీ ఉన్నాయన్నే అమ్మేసి, పోనీ అమ్మిన వాటిలో ఏమన్నా సరిగ్గా వినియోగించుకున్నారా, ఆస్తులు ఏమన్నా సృష్టించారా, లేకపోతే ఏమన్నా బిజినెస్ ఎన్వైరన్మెంట్ ని ఏదైనా పెంచినారా, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారా అంటే అవేమీ లేదు. సో చాలా వరకు మిస్యూజ్ అయినాయి అని చెప్పి మాత్రం మనకు అర్థమవుతా ఉంది. కొన్ని ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ వైజాగ్ లో ఒక 2 రాస్తుండేవి, అది మార్కెట్ వాల్యూ కన్నా చాలా పర్సెంటేజ్ తక్కువకి అమ్మటం జరిగింది. సో ఇది ప్రజల నమ్మకాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేసినట్టు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రజల ముందు కూడా మళ్ళీ పెట్టబోతున్నారు. ఇట్లా వన్ బై వన్ ఈ వాస్తవాలన్నీ బయటికి వస్తుంటే కొన్ని రోజులకి ప్రజలకి ఈ పార్టీ ఆ 11 సీట్లు కూడా ఇవ్వటం తప్పు అని ప్రజల్లో ఒక డిస్కషన్ వస్తుంది. రాజకీయాలకి వీళ్ళు అనర్హులు అని చెప్పి వాళ్ళ రాజకీయాల నుంచి కూడా బయటకు పంపించే పరిస్థితి వస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఓకే సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాజీ గారు, మీరు విన్నారు, ఇప్పుడు దేశంలో ఒక శాఖే ఉంది, డిజిన్వెస్ట్మెంట్ శాఖ అని చెప్పి. ప్రభుత్వాలు ఎప్పుడో దశాబ్దాల నాడు 50లోనో 60లోనో పబ్లిక్ సెక్టర్కి ఇచ్చిన భూముల్ని అడ్డగోలుగా అమ్మేసుకుంటే దానికి ఒక ప్రభుత్వ శాఖే ఉంది. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉత్పత్తి చేయటం కాదు, పాలన చేయటం అనుకుంటే ఆ అమ్మేది ఏ రకంగా అమ్ముతున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. కంపెనీలని తెగనమ్ముతున్నారు. ఈ నిన్న మొన్న స్టీల్ ప్లాంట్ కూడా కొంత చర్చ నడిచింది. సరే, కాకపోతే ఏదో ప్రస్తుతానికి అయితే ఆగింది. అది శాశ్వతంగా ఆగుతుందా లేదో కూడా మనకు తెలియదు. అయితే రాష్ట్రాల్లో ఇప్పుడు చంద్రబాబు గారు రేపు ఒక నివేదిక పెట్టవచ్చు కానీ గత ప్రభుత్వం ఈ భూములను ఇలా అమ్మింది, ఒకటి ఇన్ని అమ్మారు, లేదు ఇన్ని తనఖా పెట్టారు, మార్కెట్ రేట్ ఇంత ఉంటే ఇంతకు అమ్మారు. ఇది పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలిస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకళ్ళు శిక్షించడానికి కూడా ఏం అవకాశం లేదు. ప్రజల ముందు వాస్తవాలు పెట్టే అవకాశం. రేపొద్దున వీళ్ళు చేస్తారా చేయరా అంటే దానికి కూడా మన దగ్గర సమాధానం లేదు. కాకపోతే మేము పనికొచ్చేదానికి ఖర్చు పెట్టామని చెప్పొచ్చు, మరొకటి చేయొచ్చు. ఉన్న పరిస్థితి అయితే ప్రభుత్వాలు గడ్డు పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత గడ్డు పరిస్థితి ఉందో చెప్తున్నారు. అట్లానే హామీల్ని అమలు చేయకుండా ఆగే పరిస్థితి లేదు. ఒకటి కాకపోతే ఒకటి బయట నుంచి పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అభివృద్ధి చూపించాలి. దీనిలో ఎలా అంటే అసలు ఈ ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులు అమ్మటం మీద బాజీ గారు ఏదన్నా ఒక విధానం, దాని మీద ఒక నియంత్రణ, ఒక రెగ్యులేటరీ లాంటిది ఉంటే బాగుంటుంది. మంచి ఆలోచన చెప్పారు విక్రమ్ గారు. ఎలా ముందుకెళ్ళాలి? ఈ అప్పులు భారం గుదిబండలాగా భావితరాలకి చుట్టుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఏం చెప్తారు? గతంలో మిషన్ బిల్డ్ ఆంధ్ర ఏపీ బిల్ట్ ఏపీ మిషన్, బిల్డ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అనే మిషన్ కింద భూమి అమ్మకాలు జరిపినప్పుడు ఇది ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ఉల్లంఘన అని చెప్పేసి ఒక గుంటూరుకు చెందిన
తోట సురేష్ కుమార్ అనే అతను హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగిందండి ఇదే సబ్జెక్ట్ మీద. ఇప్పుడు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది కొన్ని అమ్మకాలు. విశాఖపట్నంలో ఉన్న 5-6 ప్రాపర్టీస్ అమ్మకాలు విషయంలో హైకోర్టు బ్రేక్ ఇచ్చింది, ఇవి అమ్మటానికి వీల్లేదు. సో ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఇది ఒక విచక్షణారహితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈవెన్ కలెక్టర్ ఆఫీసులను కూడా తాకట్టు పెట్టి మరి ఏదైతే ఉచిత పథకాలకు కానీ బటన్ నక్కి ప్రజలకి డబ్బు పంచే పథకాలు కానీ అమలు చేశాడు ఆయన. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అండి, ప్రజల యొక్క ఆస్తి, ప్రభుత్వ ఆస్తుల భూములు అంటే ప్రజల భూములు, పబ్లిక్ ల్యాండ్స్ ని అమ్మటానికి ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఎవరికి చెప్పకుండా ప్రజలకు నుంచి పర్మిషన్ తీసుకోవాలి అమ్మాలంటే. కనీసం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ఏ పర్పస్ కి అమ్ముతున్నాము, ఎందుకు అమ్ముతున్నాము, దానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయండి. దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, అట్లాగే కేబినెట్ ఆమోదించాలి, ఇది పబ్లిక్ లోకి రావాలి. కానీ ఇవేమి జరగకుండా అత్యంత రహస్యంగా గత ప్రభుత్వ హయాంలో అనేక భూములు అమ్మకాలు జరిగినాయండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రంలో మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈవెన్ 300-500 గజాల స్థలాన్ని కూడా తాకట్లో పెట్టిన ఎగ్జాంపుల్స్ మనకు బయటకు రాబోతున్నాయి చూడండి. సో ఇదంతా అత్యంత దారుణమైన విధానంలో ప్రభుత్వ పరిపాలన జరిగింది. ఇదేంటంటే కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వ డబ్బు ఏం చేశారు, అమ్మిన డబ్బుని ఏం చేశారు అనే దానికి కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వాలు. ఏ పర్పస్ కోసం అమ్మారు, ఇవేం జరగలేదండి. చాలా ఉల్లంఘన జరిగింది, ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, మోరాలిటీస్ కూడా వాళ్ళు తిలోదకాలు ఇచ్చేసి పరిపాలన జరిపారు. వీటి అన్నిటికీ రేపు జవాబుదారీగా మరి వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు కానీ రేపు జవాబుదారీగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటారు సార్, మా జోబుల్లోకి వెళ్ళినా మేము బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చామని అంటారు ఎవరైనా. ఇప్పుడు ఒకవేళ ఇవి పెట్టింది నిజం, ఇంత డబ్బు తీసుకొచ్చామంటే మేము ప్రజలకే పంచామంటారు. అంతకన్నా దానిలో అంటే అసలు ఈ పని జరగకుండా మీరు ఇందాక చెప్పారు, ప్రజల అభిప్రాయం తీసుకొని క్యాబినెట్లో పెడతారు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం క్యాబినెట్లో పెడతారు, మామ అనిపించుకుంటారు. అవి కూడా మనకు తెలిసినాయి కదా. అసలు నియంత్రణ లేదు. ఇప్పుడు బ్యాంక్ అప్పులు తెచ్చుకోవాలంటే తెలియాల్సిన అట్లాగా సార్, ప్రజలకు తెలియకుండా అమ్మే హక్కు ఎవరికి ఇచ్చారండి? వీళ్ళు కస్టోడియన్స్ మాత్రమే. ప్రజల యొక్క ఆస్తులకి కానీ ధనానికి కానీ దేనికైనా కానీ కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వాలు దాన్ని ఏ పర్పస్ కి ఖర్చు పెడుతున్నాము, ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఏవి అని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అవి ఉల్లంఘన, అది ఆ బాధ్యత రాహిత్యం కదండి. అది ఒక జెన్యూన్ గవర్నమెంట్ అంటే ఒక జెన్యూన్ ప్రభుత్వం, ఒక ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ కాదా అని అడుగుతున్నాను నేను. చెప్పాలి కదా. ఎట్లా పడితే అట్లా అమ్మేసి, ఎట్లా పడితే అట్లా చేసేసి సగం రకరకాల కమిషన్ల ద్వారా సగం మరి కాజేసి మేము ప్రజలకు ఇచ్చాము, ప్రజలకి బటన్ ద్వారా ప్రజలకి అప్పచెప్పామంటే ఎవరిచ్చారు మీకు అధికారం? మిమ్మల్ని ప్రజలు అడగలేదు కదా మాకు బటన్ నొక్కి మా అకౌంట్ లో డబ్బులు ఏమని చెప్పేసి. రైట్, దీపక్ రెడ్డి గారు మీరు చెప్పంటే ఇది చాలా బాధ్యత రాహిత్యమైన పరిపాలన. రేపు ఈ గవర్నమెంట్ అయినా కానీ, రేపు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి. ఒక్క సెకండ్ బాజీ గారు, దీపక్ రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు, వాళ్ళు వస్తాను మీ దగ్గరికి. దీపక్ రెడ్డి గారు. బాజీ గారు ఇప్పుడే ఒకటి చెప్పినారండి. ఏమన్నారంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పి. ఆ ఆర్డర్ మే 29, 2020 ఆర్డర్ వచ్చిందండి. సబ్జెక్టు రివ్యూ అని. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా 2 ప్రాపర్టీస్ కోర్టు ధిక్కరించి వీళ్ళు మళ్ళా తెగ నమ్మినారు. అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద కూడా గౌరవం లేకుండా వయలేట్ చేస్తూ మళ్ళా 2 ప్రాపర్టీస్ అమ్మినారు వైజాగ్ లో అని అంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారినారు అనేది ఆ ఒక్క పాయింట్ నేను యాడ్ చేయాలనుకున్నాను. అందుకనే నేను బ్రేక్ చేశాను. సారీ. నో ప్రాబ్లం సార్. ఒకసారి విక్రమ్ గారు, ఇంకొక పాయింట్ కూడా కీలకంగా ఇప్పుడు చేస్తున్న అప్పుల్లో, అంటే ఇది కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరగాలేమో, మరి మనకి పార్లమెంట్లో అంత లోతైన చర్చలు జరుగుతాయో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి రాష్ట్రం క్రమంగా ఈ పంచే కార్యక్రమం పెరుగుతూనే పోతుంది సార్. 200-300 పెన్షన్లు ఉండేది ఇప్పుడు మన దగ్గర అయితే 4000 అయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు మహారాష్ట్రలో మొన్న ఎలక్షన్లో 1000 రూపాయలు 1500 అంటేనే అబ్బా అన్న పరిస్థితి. సో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ ఇక్కడ ఎంత అన్నది వెంటనే తెలిసిపోతుంది. మేము అక్కడ అంత ఇచ్చాం, ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లేదు, లేదా అక్కడ చేశారు ఇక్కడ చేయట్లేదు. ఇప్పుడు లాడ్లీ బెహనా ఒక స్కీమ్, రైటా రాగా నేను పథకాల్లోకి వెళ్ళట్లా. ప్రజలకి పంచే రకరకాల పేర్లు ఎవరికోళ్ళు వాళ్ళు పెట్టే పథకాలు మంచి అనేది చెప్పుకుంటారు, కాదని కాదు. ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అయితే ఆ వస్తువులు కల్పించడం తప్ప పంచడం కాదనేది మనందరికీ తెలుసు. వీటి మీద కూడా ప్రభుత్వం, ఇందాక మీరు చెప్పారు పన్నేతర ఆదాయం, లేకపోతే పన్ను ద్వారా వచ్చే ఆదాయం, లేదా కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్, లేకపోతే ఇట్లా రకరకాల హెడ్స్ కింద వస్తాయి.
వీటిల్లో దీనికి ఏదన్నా ఒక ఇంతకు మించి చేయటానికి లేదు ఈ ఎట్లయితే ఎఫ్ఆర్బిఎం అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఇంతకన్నా లేదని కేంద్రం ఒక పాలసీ పెట్టిందో ఆ పద్ధతిలో రేపు పొద్దున భవిష్యత్తులో అయినా సరే ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయన్నది ఒక క్లారిటీ ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు. ఒకళ్ళు కేవలం వాళ్ళు తెచ్చిన అప్పు చెప్తే ఇంకో వాస్తవంగా ప్రభుత్వం తనకాయ తెచ్చింది అప్పే, లేదు బిల్లులు కాంట్రాక్టులకో మరొకళ్ళకో చెల్లించకుండా వదిలేస్తే అది కూడా ప్రభుత్వం మీద భారం, డ్యూ కింద లెక్క, అప్పు కిందే లెక్క. ఇవన్నీ వాస్తవం. అయితే వీటికి ఎట్లా ఒక ఫ్రేమ్వర్క్లో వీటిని ఫిట్ చేయటం ఎట్లా? ఏ ప్రభుత్వాలున్నా ఇంతకు మించి ఈ రకంగా చేయడానికి లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కనీసం బడ్జెట్లో పలానా హెడ్లో ఇంత పర్సెంట్ అన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండేలాగా ఉండాలి, లేదు పథకాలకి ప్రజలకి పంచేదానిలో ఇంతకు మించి ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా ఏదైనా ఒక ఆలోచన చేయొచ్చా? ఒకటండి, కోర్టు ఆర్డర్ ఇస్తేనే కోర్టు ఆర్డర్ డిఫై చేసి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో మనం రూపొందించుకునే చట్టాలని ఈ ప్రభుత్వాలు ఉల్లంఘించమని గ్యారంటీ ఉంది. ఎస్, అంటే డెఫినెట్ గా ఒక ఫ్రేమ్వర్క్ అనేటువంటిది జరగాలి. ఎక్కడో అక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, పబ్లిక్ పర్పస్ కోసం ఖర్చు పెట్టడానికి ఇవన్నీ కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ఎందుకు ఇది జరిగిందంటే, ఇంతకు ముందు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చేదండి, సావరెన్ గ్యారంటీ కింద అప్పులు తెచ్చుకోవడానికి విదేశీ రుణాలకి ఇచ్చేది. అయితే ఇంటర్నల్ బారోయింగ్స్ కి మాత్రం ఏంటంటే ఆయా రాష్ట్రాలు మాత్రమే గ్యారంటీ చూపించాల్సినటువంటి అవసరం వస్తుంది. దాంతో ఏమైనా ఇవాళ మీరు ఇందాక చెప్పారు, ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు కూడా ఇవాళ రైతులకు రుణాలు ఇవ్వడం మానేసి వీళ్ళకే చెప్పేసి పలానా పార్కుని తాకట్టు పెట్టండి, పలానా గవర్నమెంట్ ల్యాండ్ ని తాకట్టు పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి వడ్డీలు వస్తాయి కాబట్టి, వాళ్ళకి కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ రకంగా చెప్పే పరిస్థితి వస్తుంది. అంటే అసలు ఒక 20-25 ఏళ్ల క్రితం ఈ ప్రభుత్వ భూములు అమ్మటం అనేటువంటిది అసలు లేదండి. ఎప్పుడో ఇది మొదలైందంటే కొంతమంది అధికారులు ప్రభుత్వ ల్యాండ్స్ అన్యాక్రాంతం అయిపోతున్నాయండి, దాన్ని మనం సేవ్ చేయలేము, కష్టం అవుతుంది, అది అమ్మేసుకుంటే బెస్ట్ మనకి అనేటువంటి కొన్ని ప్రపోజల్స్ తెచ్చి జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా చేస్తే దానికి మనకి ఆదాయం వస్తుంది, దాన్ని వేరేగా ఖర్చు పెట్టచ్చు ప్రభుత్వం మీద అంట అది తీసుకొచ్చారు. అంటే నేను అనేది ఇటువంటి చట్టాలు చేయడానికి పొలిటికల్ కన్సెన్సస్ అనేటువంటిది చాలా అవసరం. పొలిటికల్ కన్సెన్సస్ లేకుండా జరిగేటువంటి చట్టాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళ కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం రావాలి. ప్రభుత్వ ల్యాండ్స్, ప్రభుత్వ ఆస్తులని మనం ఒక డిస్క్రీట్ గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని మీద ఒక పొలిటికల్ కన్సెన్సస్ రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ కన్సెన్సస్ వస్తుందా అంటే మనకు తెలుసు ఎట్లా ఉన్నాయి రాజకీయ పార్టీలు శత్రువుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి. రాష్ట్రాల స్థాయిలో రావు సార్, మీరు అన్నట్టు రాష్ట్రాల స్థాయిలో రావు, జాతీయ స్థాయిలోనే ఏదైనా ఒక గట్టి ప్రయత్నం జరిగితే తప్ప రాష్ట్రాల స్థాయిలో చేయనివ్వరు. అవునండి, అంటే ఇవాళ కోర్టు ముందు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చూసినట్లయితే ఇందాక బాజీ గారు చెప్పారు, అదే విధంగా దీపక్ రెడ్డి గారు కూడా, అది నాకు కూడా ఐడియా ఉంది. ఆయన తోట సురేష్ అని ఆయన వేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది అప్పుడు మనకి కరోనా టైంలో. అయితే వాళ్ళ ఆర్గ్యుమెంట్, ప్రభుత్వం తరఫున ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇది పబ్లిక్ పర్పస్ కోసం చేస్తున్నాము, ఇప్పుడు ఏంటంటే ఫైనాన్సెస్ అన్ని బాగా మనకి అడుగంటి పోయింది, రానిటువంటి పరిస్థితుల్లో ఇవాళ పబ్లిక్ దీనికోసమే మనం ఖర్చు పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో ఒక సాక్ ఏదో అఫిడవిట్ ఇస్తారు, లేదంటే తుది తీర్పుకి లోబడి ఉంటది, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. కనుక ఒకటి ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీని ప్రజలు చీకొడతారు, ఇంకా చేస్తారు, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ మనకేంటి దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా. రేపొద్దున ఏంటి దీనికి ఎక్కడొక్కడ ఇటువంటి ఈ మినాస్ ని కర్బు చేయాలంటే ఏదో ఒక చట్టం, ఒక లెజిస్లేషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది రేపొద్దున చేయగలుగుతుందా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కేవలం వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎత్తి చూపటమే కాకుండా భవిష్యత్తులో వీటిని మనం పరిరక్షించుకోవడానికి మనం ఇదిగో ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిద్దామని చెప్తారా అనేటువంటిది చూడాల్సిన. దీపక్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే చాలా సందర్భాల్లో ఆయన ఓపెన్ గా చెప్తున్నారు. ఉదాహరణకి నాకు నెలవారీ ఈ నెల 26,000 కోట్ల ఖర్చు ఉంది, 22,000 కోట్లే ఆదాయం ఉంది, ఇంకో 4,000 కోట్లు కావాలి, ఓ 2,000 కోట్లన్నా పెంచుకునే ప్రయత్నం చేస్తాను, లేకపోతే 2,000 కోట్లు అప్పు తెచ్చుకుంటాను. బేరుగా మనం మాట్లాడుకుంటే పచ్చిగా ప్రతి రాష్ట్రం పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఈ నెల గడవాలంటే ఆ నెలాఖరికి
ఓవర్ డ్రాఫ్టా లేకపోతే కేంద్రం వైపు చూడటమా బ్యాంకుల వైపు చూడటమా పరిస్థితి. చంద్రబాబు గారు కూడా బహిరంగంగా చాలాసార్లు చెప్తున్నారు ఈ ఈ 9-10 నెలల్లో ఆయన ప్రతి సందర్భంలో కూడా కొండ బద్దలు కొట్టి పరిస్థితి ఇది, అమలు చేయటంలో ఆలస్యం అవుతుంది, చేయలేకపోతా ఉన్నాం, కొంచెం టైం పడుతుందని ప్రజలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మేధావులు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు అసలు అలివిమాలిన హామీలు ఇచ్చారు, అవి అన్నీ చేయటం కూడా మీకు సాధ్యం కాదు, బెటరు కొంత కొన్నిటిని ఆపుకోవటమే మంచిదని కూడా సలహాలు ఇస్తున్న మేధావులు కూడా ఉన్నారు. అయితే ఇది రాజకీయంగా చేయగలుగుతామా లేదా, ఉన్న ఇబ్బందులు, ప్రభుత్వాలు కొన్ని ఇబ్బందులు, వీటికి పరిష్కారం మన చేతుల్లో రాజకీయంగా రేపొద్దున భవిష్యత్తు లేకుండా ఏ పార్టీ చేసుకోలేదు దీపక్ రెడ్డి గారు, అందరికీ తెలుసు ఆ విషయం. దీనికి ఏదైనా ఒక చట్టం ఉంటే, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటే జాతీయ స్థాయిలో, ఇప్పుడు ఉదాహరణకు మొన్న ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను చూశాను, ఎగ్జామ్ వాయిదా ప్రభుత్వం కోరింది, సర్వీస్ కమిషన్ చైర్మన్ నో అన్నారు, ఎగ్జామ్ జరిగిపోయింది. సో అట్లా ఇన్స్టిట్యూట్స్ పరంగా కనుక ఒక బాధ్యత ఉంటే అంబుడ్స్మెన్ లాగానో మరొకటి, ఇది మీరు ఇంతకంటే చేయడానికి వీలు లేదు అని ఒక మన మీద ఒక అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే కొంత ప్రభుత్వాలకి వెసులుబాటు. కానీ ఎన్నికల్లో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే వైసీపీ మీద వ్యతిరేకత వచ్చింది, మీరు 2 పథకాలు తక్కువ పెట్టే ప్రజలు మీకే ఓటేసి ఉండేవాళ్ళు, అందులో సందేహమే లేదు. కానీ మనం గెలవాలన్న దీనిలో హామీలు ఇస్తూ ఉంటాం, ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా అయ్యే చేస్తూ ఉన్నాయి. దీనికి ఎలా ముందుకు వెళ్ళాలి దీపక్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇట్ ఇస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ ఇష్యూ అండి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో ఆ ఫ్లెక్సిబిలిటీ కావాలని చెప్పి కోరుకుంటారు. కానీ రాజకీయాలకి అతీతంగా పార్టీలు లీడర్షిప్ మన లాంగ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించి ఒక డిఫరెంట్ యాంగిల్లో ముందు పోకపోతే మాత్రము ఈ ప్రాబ్లం ఇట్టే కంటిన్యూ అవుద్ది. కానీ మీరు చూస్తే లోకేష్ గారితో పాటు నేను పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద పాదయాత్ర. అనేక మంది వచ్చి ప్రతిరోజు ఏదో ఒక రిక్వెస్ట్ అడుగుతా ఉండేవారు. కానీ లోకేష్ గారు నోట్ చేసుకొని కొన్నిటికే ఏది సాధ్యమవుతాయో అవి చేస్తాము అని చెప్పి చెప్పడమే జరిగింది. కానీ అన్నిటికీ మేము చేస్తాము అని చెప్పి ఒప్పుకోలేదు. కొన్ని మాత్రం నాట్ పాసిబుల్, మనకు బడ్జెట్ లేవు, మనం దీన్ని ఒప్పుకోలేమని ఒక క్లారిటీతో వారు ఉండేది. సో ఏ హామీలు ఈ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినాయో ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అది ఎకనామిక్ ఫీజిబిలిటీ ఉంటది అని అనుకున్న తర్వాతనే ఆ కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. రెండో పాయింట్, ఇప్పుడు నేను గవర్నెన్స్ లో ఉన్నాను గనక అనేక రిపోర్ట్స్ నేను చూస్తా ఉన్నాను. సో చంద్రబాబు నాయుడు గారు ఈ ఉండే పరిస్థితి అసలు నిజంగా అద్భుతమైన ఎనాలిసిస్ అండి. ఇప్పుడు కరెంట్ రాష్ట్ర పరిస్థితి ఏంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, మనం ఇంట్రెస్ట్ ఎంత కట్టాలా, ఈ ఫర్దర్ కమిట్మెంట్ కోసము నెక్స్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ మీట్ అయ్యేదానికి మనం ఏ విధంగా ఫర్దర్ ఫండ్స్ మనం రేజ్ చేయగలుగుతాము, అంటే ట్యాక్సెస్ ద్వారా ఎంత పెంచగలుగుతాము, వేరే డిఫరెంట్ రెవెన్యూస్ నుంచి ఎంత పెంచగలుగుతాము అని చెప్పి ఒక డెప్త్ లోకి పోయి అనేక పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జిఎస్డిపి తో ఏం అచీవ్ చేయగలుగుతాము అని చెప్పి ఒక డీటెయిల్ స్టడీ చేసి ఒక ఎస్టిమేట్స్ కి వచ్చిండారండి. సో ఇవి నేను ఈ రిపోర్ట్స్ నేను చూసుండేను గనక అది చూసిన తర్వాత నాకు అనిపించింది డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, డిఫరెంట్ పర్సెంటేజెస్ గురించి వారు డిస్కస్ చేయడం జరిగింది. అంత డెప్త్ లోకి పోయి ఒక ఎనాలిసిస్ చేయడం జరిగింది. అసలు మెయిన్ పాయింట్ నేను వస్తాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చూస్తే కేవలము 1,30,000 కోట్లు అప్పులుండే. సరే ఇంకా వేరే వీళ్ళు ఏమంటారు, వైసీపీ వాళ్ళకు లేదు వేరే ఉండే అని అంటారు. సరే కార్పొరేషన్ అప్పులు కూడా మీరు లెక్కలోకి 31,000 తీసుకున్నా అండ్ పెండింగ్ బిల్లులు 25,000 తీసుకున్నా గానీ క్లారిటీతో లెక్కలు మనకి ఏం తేలినాయంటే 1,86,700 కోట్లు మనకు ఉండే ఏది గత తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్యూస్ వీళ్ళు చేసింది ఏంది అని అంటే, మీకు తెలుసు సీక్రెట్ జియోలు ఇచ్చినారు, ఆ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ని పనిచేయకుండా దాన్ని ఆపేసి అసలు ఏం జరుగుతుందో అకౌంట్స్ లో ట్రాన్స్పరెన్సీ లేకుండా చేశారు. అనేక సార్లు ఢిల్లీ నుంచి కూడా కాగ్ వాళ్ళు డీటెయిల్స్ అడిగినా గానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండేరు. ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ప్రభుత్వం అప్పు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే మిస్యూస్ గా కేవలం 4,38,000 కోట్లు చిల్లరా అని అంటారు. ఎస్, అది యాక్చువల్ అప్పు. కానీ వీళ్ళు ఏం చేశారు, దీన్ని ట్విస్ట్ చేసి మళ్ళా ఇంకొక 7 రకాల వేరే హెడ్స్ లో దీంతో మిక్స్ కానియకుండా వాళ్ళు వేరే విధంగా చేసుకుంటూ వచ్చినారు. ఏ విధంగా అంటే
పబ్లిక్ డెట్ ఒక 80,000 crores దాకా చేశారు. కార్పొరేషన్స్ పైన 2,48,000 కోట్లు పైన చేసుకుంటూ వచ్చినారు. Okay. విద్యుత్ శాఖ పైన ఒక 34,000 కోట్లు, అదే విధంగా ఉద్యోగుల బకాయిలు ఒక 22,000 కోట్లు, Okay. Okay. తర్వాత సరఫరాదారులకి దాదాపు 1,13,000 కోట్లు. సో ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకుంటా వస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతే. అంతే కదా, బాధ్యతే కదా. అప్పుడు మనకి 9,75,000 కోట్లు పైన తేలిపోతా ఉంది. Okay. అంటే కేవలం 5 సంవత్సరాల్లో 1,86,000 కోట్ల నుంచి 9,75,000 కోట్లకి పెరిగింది అని అంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది? Okay. మీరు ఏమి డెవలప్మెంట్ చేశారు రాష్ట్రంలో, ప్రభుత్వ ఆస్తులు ఏ విధంగా పెంచినారు Okay. అనేది దీనికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అంటే రాబోయే 2 తరాలు 3 తరాలకు కూడా మీరు అప్పులు చేసేసి వాళ్ళ మీద ఒక బర్డెన్ వేసిపోవటము ఇది కరెక్టా అనేది ఈరోజు ఒక discussion జరగాల. సో నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నేను గర్వంగా ఒకటి ఏం చెప్తున్నానంటే ఇటు ఇర్రెస్పాన్సిబుల్ గా చేసే నేచర్ లేదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రా కేర్ఫుల్ గా డీటెయిల్డ్ గా రకరకాల యాంగిల్స్ లో ఒక అనాలిసిస్ చేసి ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతాము అనే విధంగా ముందుకు పోతున్నారు అని మాత్రము సాధ్యమైనంత వరకు దీన్ని రెక్టిఫై చేసే విధంగా ఒక పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారని మాత్రం నేను తెలుపుకుంటున్నాను. నేను కాదు దీపక్ రెడ్డి గారు, నేను చంద్రబాబు గారిని చాలా మంది అంటారు ఆయన ఒక ముఖ్యమంత్రి కంటే ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటరు, లేదు ఒక కంపెనీ CEO ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తారని చెప్తారు. నిజంగా ఇవాళ దేశంలో బహుశా సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ ఫంక్షనింగ్లో ఉన్న వాళ్ళల్లో కానీ వాళ్ళల్లో చంద్రబాబు గారు అనుకుంటారు నాకు తెలిసిన మేరకు. శివరాజ్ సింగ్ చౌహాన్ వాళ్ళు ఈవెన్ మోడీ గారి కంటే కూడా సీనియర్ మనందరికి తెలుసు ముఖ్యమంత్రిగా. సో ఈ బ్యాక్డ్రాప్లో కేవలం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు అన్న దానికంటే పక్క అది ఒక అంశం ఖచ్చితంగా మీరు చేయాలి. రాజకీయంగా దాన్ని ఎలా వచ్చే విమర్శలు ఏదో ఎదుర్కోవాలి ఒక అంశం అయితే, ఈ బడ్డెను రాష్ట్రాలలో ఈ హామీలు పెంచుకుంటూ పోవటం, హామీల మీరు వర్కౌట్ చేస్తుండొచ్చు, ఇంకో చోట వర్కౌట్ చేయకపోవచ్చు, లేదు మీరు వర్కౌట్ చేసిందైనా కొన్ని సందర్భాలు అనుకున్న మేరకు సంపద పెరగకపోవచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు కరోనా వచ్చింది మనకు తెలియదు, మనం అనుకోవాలా, దేశంలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటున్న నేపథ్యంలో దీని మీద ఒక జాతీయ స్థాయిలో అది వెంటనే పార్లమెంట్లో అని కూడా కాదు, కనీసం చర్చల రూపంలో అయినా ఏ రకంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి. ఈ అప్పుల భారం పెంచుకుంటూ పోతే ఇప్పుడు 9 లక్షల కోట్లు ఉంది దీపక్ రెడ్డి గారు మీరు చెప్పిందే, రేపొద్దున ఈ ప్రభుత్వ హయాంలో ఇంకో కనీసం 1,00,000-2 లక్షల కోట్లు ఎంతనే పెరగని పెరగడం కానీ వెనక్కి తగ్గేది మన ఖర్చు మేరలో అద్భుతం జరిగితే కనపట్టలేదు కదా. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను దీపక్ రెడ్డి గారు. సో దాన్ని కాదు మీరు అప్పు తగ్గించగలుగుతారు కానీ అసలు అప్పు చేయకుండా జరగట్లేదు కదా. దీంతో ఇంకొక డేంజర్ కూడా ఉందండి. నేను సీడాప్ సంస్థ చైర్మన్ గా ఇండస్ట్రీతో చాలా ఇండస్ట్రీ బాడీస్ తో మాట్లాడుతూ వస్తుంటే ఈ రోజు మనకి ఉద్యోగాలు లేవు అని ఎమ్మెల్యేలు ఎంపీలు సెకండ్ హైయెస్ట్ వాళ్ళకు వచ్చే కంప్లైంట్స్ లో ఉద్యోగాలు లేవని అంటున్నారు కదా. కానీ వాస్తవంగా ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ ఎదుగుతా ఉంది మనకి ఉద్యోగాలు లేవని పిల్లలు అనే దానికంటే కూడా క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ కోసం. ఎందుకు అంటే ఇటువంటి మనము ఇచ్చుకుంటా పోయి ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ ఈ రోజు పనిచేసేదానికి రెడీ లేరు. సో ఇది దేశానికి కూడా రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితి అవుతా ఉంది. సో కేవలము ఒక పార్టీలోని కాదు, యావత్ దేశంలో ఉండే అందరూ దీని మీద ఒక డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ గా చైనాతో కంపీట్ చేయాలని అంటే చైనీస్ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ చూడండి, మన దగ్గర ప్రొడక్టివిటీ తగ్గిపోతా ఉంది అండ్ అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కూడా తగ్గిపోతా ఉంది. అన్ని ఉండే వాళ్ళు కూడా చాలా వరకు పని చేయకుండా ఈ వస్తున్నాయి కదా మనకి ఎందుకు అనే భావనలో ఒక పర్సెంటేజ్ ఉండిపోతా ఉండరు. ఇప్పుడు తమాషా ఏంటంటే మాకు బయోడేటా పంపిస్తారండి, పంపించి ఆ పిల్లోడు చూస్ చేసుకుంటాడు ఏ కంపెనీ కావాలా, ఎంత శాలరీ కావాలా, ఎక్కడ లొకేషన్ ఏంది కావాలా, ప్లస్ మళ్ళీ చూస్తే స్కిల్స్ ఏముండవు. సో ఒక డిగ్రీ ఆఫ్ లేజినెస్ ఒక పర్సెంటేజ్ కి మన పాపులేషన్ కి వస్తా ఉంది. దిస్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. మీరు చెప్పింది కేవలము ఒక అప్పో గవర్నమెంట్ స్పెండింగ్ అనే కాదు, ఇది సోషల్ ప్రాబ్లమ్స్ కూడా మన 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 కంట్రీలో వస్తా ఉండే. ఎస్, దీన్ని డిస్కస్ చేయాలా అని చెప్పి నా అభిప్రాయం కూడా. బాజీ గారు, ఇక్కడ కాంగ్రెస్ కూడా దేశంలో సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు ఎట్లాగో దేశంలో సీనియర్ మోస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.
పైపెచ్చు బ్యాగేజ్ కూడా మీ మీద ఎక్కువ ఉంది. దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించిన పార్టీ, 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన పార్టీ అని. మంచైనా మీదే, చెడైనా మీదే, మేజర్ షేర్ మీదే ఉంటుంది. సో ఇది ఈ చర్నింగ్ ఇప్పుడు వారు చెప్పారు, నిజంగా స్కిల్ ఉన్నటువంటి ఇండస్ట్రీకను యూత్కి ఉన్న గ్యాప్ ఏముంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, లేదు ప్రభుత్వాల మీద బాధ్యత కేవలం పంచడమే కాకుండా అధికారాన్ని అనుభవించడం కాకుండా బాధ్యత, ఈ తరానికి సంబంధించి భావితరాలకు సంబంధించిన బాధ్యతలు ఎలా పెట్టుకోవాలి, వీటి మీద ఎక్కడో ఒక చోట మేధావులు మాట్లాడుతుంటారు, టీవీలలో మాట్లాడినప్పుడు అందరూ బాగానే ఉందంటారు. బట్ అంతిమంగా దాన్ని అమలు చేయాల్సింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక లైన్ తీసుకున్నారు, మంచో చెడో దేశంలో ఒక కులగండ జరగాలి అని. ఇంకా అది గెలిచినా ఓడిపోయినా దాని మీద ఆయన నిలబడి మాట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. రాజకీయంగా లాభ నష్టాలు పక్కకు పెట్టి బలంగా ఒక రాజకీయ పార్టీ ఒక ఎజెండాని మోస్తే తప్ప అది అందరి ఎజెండా అయ్యే అవకాశం లేదు. బాజీ గారు, ఎవరో ఒకళ్ళు దీన్ని బలంగా, బీజేపీ మొన్నటిదాకా చాలా చోట్ల ఇదే అనుకున్నాం, బీజేపీ ఉచితాలకి చాలా వరకు వ్యతిరేకం అని. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అధికారంలోకి రామనుకున్న దగ్గర పోయేదేముందని చెప్పి అడ్డగోలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఖచ్చితంగా దీనికి ఏదో ఒక నియంత్రణ అనేది ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీకి అంటే గిట్టని వ్యతిరేక పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గురించి ఏదో దేశ నిర్మాణంలో కీలకమైన ఎన్నో మరి దశాబ్దాలుగా మరి దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ అనండి. అందులో ఎట్టి పరిస్థితుల్లో అనుమానం, అనేక సంస్కరణలు తేవటం కానివ్వండి, ప్రాజెక్ట్స్ తీసుకురావడం కానివ్వండి, స్కీమ్స్ తీసుకురావడం కానివ్వండి, అట్లాగే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో అమలు జరుగుతున్న అనేక పథకాల్లో చాలా వరకు కాంగ్రెస్ వారు ఇంట్రొడ్యూస్ చేసినవే, వాటి పేరు మార్చి అటు ఇటు అమలు జరుగుతున్నాయి. అట్లాగే కాంగ్రెస్ హయాంలో ఎక్కడా కూడా ఈ భూములను అడ్డగోలుగా ఈ విధంగా అమ్మిన దాఖలాలు కూడా లేవండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఇందాక వారు ప్రస్తావించినట్టుగా రేవంత్ రెడ్డి కూడా ఇవాళ పబ్లిక్ గా అనౌన్స్ చేసే వాటిని చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వాలకి ముఖ్యమైన అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం కొంత భూముల్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ గా తీసుకోవడం తప్పు లేదు. కానీ అది పబ్లిక్ డొమైన్ లో కూడా రావాలి, రహస్యంగా జరగకూడదు అనేది నా వాదన. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవాళ ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాలు కేవలం మనం ఏదో అడ్డగోలుగా అర్ధరాత్రుల్లో చీకట్లు అమ్మేయటం కాదండి. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు టెండర్స్ ద్వారా, ఆక్షన్స్ ద్వారా పెడుతున్నారు, వేలం అంటారు, ఇంటర్నేషనల్ బిడ్డింగ్ అంటారు. ఇవాళ ఇంకొక మాట నేను ప్రస్తావిస్తానండి. ఈ అమ్మకాల్లో ఇంకొక చీకటి ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. అండర్ ప్రైసింగ్ అమ్మేస్తున్నారు అడ్డగోలుగా అనునీయులకి. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని మార్కెట్ రేటు ఎకరం 10 కోట్లుంటే 20 లక్షలకి 50 లక్షలకి అలా అమ్మేసి కూడా ఆ దోపిడీ కూడా కొనసాగింది గత ప్రభుత్వ హయాంలో. మీరు గమనిస్తే కనుక ఒకసారి ఆ లెక్కలు తీస్తే ఏ భూమి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, ఎంత అమ్మబడింది, ఇది చాలా కీలకమైన అంశం. కాబట్టి నేనేమంటానంటే, ఈ యాక్షన్ ద్వారా కానివ్వండి, లేకపోతే టెండర్ల ద్వారా కానివ్వండి, పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొచ్చి ఏ పర్పస్ అమ్ముతున్నారనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అట్లాగే అమ్మేదానికి సరైన ధర రాబట్టే అవసరం కూడా ఉందండి ప్రభుత్వాలకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ప్రభుత్వానికి బాధ్యత ఏంటంటే, కేవలం ఈ టెండర్ల ద్వారా కాకుండా ప్రభుత్వాలు ఆ భూముల్ని ఇండస్ట్రియలైజేషన్ పర్పస్ కోసం కానివ్వండి, హౌసింగ్ కోసం కానివ్వండి, ఒక ఫ్లాటింగ్ గా విభజించి దాని మీద కూడా మంచి ధరను రాబట్టి ప్రజల యొక్క ఆస్తుల్ని, మరి పబ్లిక్ ప్రాపర్టీస్ నుంచి వచ్చే ఆదాయం కూడా మంచి ఆదాయం వచ్చేటట్టు కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అంతేగాని అడ్డగోలు అమ్మకాలు చేసేసి ఏదో దానికి చేసాం, వడపప్పు పానకానికి వాడేసాం అంటే కుదరదు. దానికి సరైన నియంత్రణ వ్యవస్థని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు కాబట్టి ఈ అంశాలని, మరి గత ప్రభుత్వం ఇలా చేసిందే అని తీసుకొచ్చారు కాబట్టి వీరైనా ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వం అయినా కానీ ఈ రకమైన సంస్కరణలు, అట్లాగే ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున పెద్ద ఎత్తున అమరావతిలో భూముల్ని, ఏదైతే రైతులు ఇచ్చిన భూముల్ని మరి డబ్బు కోసం, ఆర్థిక అవసరాల కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమ్మే కార్యక్రమం కూడా చేస్తామంటున్నారు. మంత్రి గారు చెప్పారు, నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ భూముల అమ్మకాలు కూడా ఒక పారదర్శకంగా, అట్లాగే మంచి రేటుని వచ్చే విధంగా కూడా డిజైన్ చేస్తే అది అందరూ హర్షిస్తారు.
అట్లాగే సాధ్యమైనంత వరకు పురాతన భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని అమ్మకాలు చేయకుండా లీజుకి ఇవ్వడం ద్వారా డబ్బు లీజ్ అన్నా అమ్మటానికి పెద్ద తేడా లేదు సార్. 99 ఏళ్ళు లీజ్ అంటారు, నామకి ఏదో నామినల్ ప్రైస్ పెడతారు. ఇవ్వడం ద్వారా తీసుకోవచ్చు కానీ శాశ్వతంగా పరులకి అప్పచెప్పే విధానానికి స్వస్తి పలకాలనేది నా ఉద్దేశం. చాలా చోట్ల 99 సంవత్సరాలు లీజ్ అంటే అమ్మేసినట్టే. 99 సంవత్సరాల తర్వాత ఏముందో మనం చెప్పేది దానికి. ఇప్పుడు అట్లాగే సార్, ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు లీజులకి ఇచ్చారు చాలా భూములు. ఏదైతే ఇండస్ట్రీలు పెడతామని చెప్పేసి అప్లికేషన్లు పెట్టగానే ఆ ఇండస్ట్రీలు ఇప్పటికీ పెట్టలా, చాలా వరకు ఇండస్ట్రీస్ ఇప్పటికీ రాలా. భూములు బాజీ గారు ఇక్కడ అంటే ఒక్క ఈ భూములు అమ్మటం ఒకటనే కాకుండా రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ ఆదాయం, అలాగే సంపద పెరగటం, ఉపాధి పెరగటం, జిఎస్డిపి అన్నారు దీపక్ రెడ్డి గారు, జీడిపి కానీ జిఎస్డిపి కానీ పెరగాలంటే ఆ వెల్త్ క్రియేషన్ జరగాలి, ఉపాధి పెరగాలి, నైపుణ్యాలు పెరిగి ఉపాధి పెరిగితే ఆటోమేటిక్గా ఆదాయాలు పెరిగితే ప్రభుత్వాలు ఖర్చు కూడా చేయగలుగుతాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సినారియో మనకు కనపడుతుంది. అమెరికా చాలా రిజిడ్గా ఉండబోతా ఉంది, ఒక కుదుపు ప్రపంచంలో కుదుపు కనపడతా ఉంది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలు పెరుగుతాయి. ఇప్పుడు మనకు కూడా మనుషులు కూడా ఆల్రెడీ కొంతమంది అయితే వెనక్కి వచ్చేస్తున్నారు సార్, మీరు గమనించారో లేదో. ఈ రకరకాల వీసాల సమస్యలతో మెల్లగా కొంత మూవ్మెంట్ వస్తూ ఉంది. అలాగే ఈయన పెంచే సుంకాలతో భారత్ లాంటి వైపు చూసే అవకాశం ఉంది. మనకు ఇతర మార్కెట్లు మంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇది మల్టీపోలార్ ఇది కాబోతోంది, ఒకటే ప్రపంచాన్ని ఏకధ్రువ ప్రపంచం కాకుండా బహుధ్రువ ప్రపంచంగా మారబోతుంది అన్నది ఒక రకంగా వాస్తవం. అమెరికా అది కోరుకుంటుంది, నాణ్యతకి ఈ భారం అంతా. దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఒక రీషఫ్లింగ్ జరగాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీగా దీని మీద లోతుగా ఏమైనా ఆలోచన చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక విషయం అండి, నేను ఇందాక చెప్పేదాంట్లో ఒక చిన్న సబ్మిషన్ ఉంది. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తాం మేము అని చెప్పేసి చెప్పారు. ఆ నమ్మకం ప్రజలు కూడా నమ్మారు, నమ్మకం ఉంది. నేనేం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీగా ఒకటే మా డిమాండ్, మీరు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ భూములు అమ్మద్దు, సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఆ పని చేయొద్దు. సంపద సృష్టించడానికి కావాల్సిన వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరుల కోసం చేయండి, అమ్మండి, పర్వాలేదు, దాన్ని ఎవరు హర్షిస్తారు. ఎందుకంటే సంపద సృష్టి క్రియేట్ అవుతుంది కాబట్టి. సంక్షేమ పథకాల అమలు కోసం, అప్పులు తీర్చడం కోసం ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటూ పోతే ఏమి మిగలదండి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా దాని సరికొత్త ప్రణాళిక విధానంతో ముందుకెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. ఓకే, విక్రమ్ గారు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మన ఆలోచన కూడా ఇప్పుడు అక్కడ మీరు చూసే ఉంటారు. నాకు నిజంగా ధైర్యంగా ప్రభుత్వ అధికారుల విషయంలో ఆ డోజు ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. ఎలాన్ మస్క్ రైటా రంగా పక్క పెడదాం, మీరు అసలు ఏం చేశారో వారంలో రిపోర్ట్ ఇవ్వండి అని అడిగాడు. అక్కడ అధ్యక్షుడు దానికి మద్దతు ఇస్తా ఉన్నాడు. మనకి ప్రభుత్వాలు మరీ ఒక 10-15 ఏళ్ల నుంచి ఉద్యోగుల్ని నెత్తినెక్కించుకున్న పరిస్థితి, ఉద్యోగ సంఘాలంటే గడగడ వణుకుతున్న పరిస్థితి. ఒక్క మాట ఎక్కడన్నా జీతాలు ఇంతింత జీతాలు ఇస్తూ కూడా పని జరగలేదు, మీరు పని చేయట్లేదు, లేదు పనిని పెంచాలని ఒత్తిడి చేస్తే ఆ సెక్షన్ మొత్తం వ్యతిరేకమైతే ప్రభుత్వాలు తలకిందులవుతాయన్న భయంలో ఉన్నాం. ఈ అన్నిట్లో ఒకటిగా సార్, సంస్కరణలు అంటే ఏదో ఎన్నికల సంస్కరణలు కాకుండా మన ఆలోచన విధానంలోనే ప్రజల డబ్బుకి మనం ట్రస్టీగా ఉన్నాం. దీన్ని ప్రజలకి ది బెస్ట్ ఇవ్వటం, ఉద్యోగుల కోసం ప్రభుత్వం కాదు, ప్రజల కోసం ప్రభుత్వం. ఈ ఆలోచన మారటానికి ఎక్కడో చోట ప్రయత్నం, అన్ని అంశాలు. విక్రమ్ గారు ఏం చెప్తారు? అంటే మీరు మంచి పాయింట్ చెప్పారంటే, అంటే పాలకులు సమర్థులైతే అధికారులతో ఉద్యోగులతో పనిచేయించుకోవడం జరుగుతుందండి. అంటే గతంలో మనం చూసాము, డౌన్ సైజింగ్ ఇలాంటి వల్ల ఉద్యోగుల్లో ఆందోళన పెరగటం, తర్వాత వాళ్ళకి ఏంటంటే నిర్ణీత పని గంటలు కనుక చెప్తే వాళ్ళు దాని సహాయ నిరాకరణ, వాళ్ళకి ఉద్యోగ సంఘాలు ఉండటం, ఇదంతా ఒకటి. అయితే ఉద్యోగులతో సమర్థవంతంగా పనిచేయించుకోవడంతో పాటు పిల్ఫరేజ్ అనేటువంటిది తగ్గారండి. ఉదాహరణకి దీపక్ రెడ్డి గారికి కూడా తెలుసు, మొన్న ఇటీవల నేను పేపర్లో చూశాను, చంద్రబాబు నాయుడు గారు వాణిజ్య పన్నుల శాఖ వాళ్ళతోనూ మిగతా అధికారులతో ఒక సమీక్ష చేసిన సందర్భంగా ప్రజల మీద ఫర్దర్ గా బర్డెన్ చేయకుండానే గత 10 నెలలకి, అంటే గత సంవత్సరం 10 నెలలకు, ఇప్పుడు 10 నెలలకి దీంట్లో పన్నుల రాబడిలో దాదాపుగా 4,500 కోట్లు పెరిగిందని చెప్పారు. అంటే అది ఏంటి, దేని వల్ల జరిగింది ఇదేనంటే కొన్ని వినూత్న విధానాలు, కొంత
టెక్నాలజీ దుబారాన్ని అరికట్టడం, హెల్పరేజ్ వదిలేయటం మనం చూసాం. గత ప్రభుత్వం ఏంటి, మద్యం మీద అమ్మకాల మీద వచ్చే రాబడి మొత్తం కొంతమంది జేబుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే. అట్లానే అసలు త్రోవే ప్రైసెస్ అంటే 10 లక్షలు, ఇందాక బాజీ గారు మంచి మాట చెప్పారు, 10 లక్షలు ఎకరా చేసేదానికి 50 లక్షలు 60 లక్షలు పెట్టి వాళ్ళకి పనిచేశారు. అక్కడ అందరూ పంచుకున్నారు. అట్లాగా ఏది జగనన్న కాలనీలకి ప్రభుత్వ భూముల సేకరణ కింద ప్రైవేట్ ల్యాండ్స్ కొనేశారు. ఎక్కువ కొన్ని అమ్మాయి అడ్డగోలుగా అమ్మేశారు. సో ఈ రకమైనటువంటి పిల్ఫరేజ్ అనేటువంటిది తగ్గితే ప్రభుత్వంలో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వచ్చి, మీరు ఇందాక అన్నట్టుగా ఒక ట్రస్టీ, మనము ధర్మకర్తలం, ప్రభుత్వ సొమ్ముకి మనం ధర్మకర్తలు అని కనుక పాలకులు భావించినట్లయితే ఖచ్చితంగా ఆదాయాలు పెరుగుతాయండి. ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అంటే ప్రజల మీద బద్దించేయకుండానే, పన్నులు వేయకుండానే అనేక మార్గాలు ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఆ దిశగా కొంతవరకు జరుగుతున్నది. ఎందుకంటే గత ఏడాది కంటే ఈ ఏడాది వ్యాట్లో కావచ్చు, వాణిజ్య పన్నుల్లో కావచ్చు, అదేవిధంగా కొంత మనకి అంటే మనకి 4-5 మార్గాలు ఉన్నాయి కదండి, ఆదాయ మార్గాలు. మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కానీ ఇటువంటి వాటిలన్నింటిలో కూడా చాలా వరకు పిల్ఫరేజ్ అరికడుతున్నారు. దానివల్ల 5-6 వేల కోట్ల రూపాయల వరకు అదనంగా ఆదాయం రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. బట్ ఏదేమైనప్పటికీ భూముల అమ్మకాల మీద బాజీ గారు చెప్పినట్టుగా ఒక ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ఒక విధానాన్ని రేపు కనుక ప్రకటిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. దీపక్ రెడ్డి గారు, మీరు పారిశ్రామికవేత్త కూడా అనుకుంటా, లేదంటే కూడా మీకు ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఒక పాయింట్, ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్స్ గురించి ఈ గతంలో ఎప్పుడు ఇల్లు 70 ఏళ్ళ నుంచి ఇల్లు కడుతున్నట్టే ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు, అది పెరిగేది లేదు, చచ్చేది లేదు. కానీ ఈసారి అలా కాకుండా 1 సంవత్సరం పాటు ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి సంస్థలో చదివిన పిల్లలు కాకుండా మామూలు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన పిల్లలకు కూడా కంపెనీల్లో కొంత పెయిడ్ ఇంటర్న్షిప్ లాగా ప్రభుత్వమే పే చేసి 1 సంవత్సరం వాళ్ళకి స్కిల్స్ పెంచుకునేది ఒక లిమిటెడ్గా ఒక ప్రయత్నం చేస్తాను. నిజంగా స్కిల్స్ పెరగాలంటే మీరు చెప్పారు, ఆ గ్యాప్, సర్టిఫికేట్ చేతిలో ఉంది, కొన్ని లక్షల మందికి ఇంజనీరింగ్ పట్టాలు చేతిలో ఉన్నాయి, ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే అలాంటి పనికొచ్చేటువంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్ ఉంటే తప్పితే సాధ్యం కాదు. ప్రపంచంలో వస్తున్న అవకాశాలు, కొత్త మార్పులు స్పష్టంగా కనపడుతున్నాయి. బాజీ గారు, ప్రభుత్వాలుగా ఇది వ్యక్తులుగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అవకాశం ఉన్నోళ్ళు చేసుకుంటారు, కానీ పెద్ద సంఖ్యలో జరగాలి. భారత్లో ఉన్నంత యంగ్ జనరేషన్, యూత్ ఫోర్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు, మనకు తెలుసు. ఎందుకని దీని మీద మీరు ఇందాక చెప్పారు, చంద్రబాబు గారు ఒక సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఒకటి తయారు చేశారు ఆదాయాలకు సంబంధించి. వీటికి కూడా ఒక చొరవ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయకూడదు, ఎలా ఆలోచన చేయాలన్నది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అండ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ డైరెక్షన్ లో పని జరుగుతా ఉందండి. ఇప్పుడే మీరు చెప్పినారు ఇంటర్న్షిప్ అనేది, అది ఒక 1 స్టెప్, అది అనౌన్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి కూడా మీరు చూస్తే సీడాప్ సంస్థ, నేను హెడ్ చేసే సంస్థ ద్వారా ఈ గ్యాప్ ఉండే వాళ్ళందరికి కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దాదాపు 2700 జాబ్ రోల్స్ అండి. సో ఇండస్ట్రీని అడిగి ఏమేమి మీకు రిక్వైర్మెంట్స్ ఉందో తెలుసుకొని స్పెసిఫిక్ గా 2 months to 1 year ప్రోగ్రామ్ ఆ పర్టికులర్ స్కిల్స్ ఇన్కార్పొరేట్ చేసి ఇచ్చే విధంగా ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తా ఉన్నాము. సో ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోతే 100% జాబ్ ప్లేస్మెంట్ అయిపోద్ది. సో ఇదే విధంగా ఇప్పుడు లోకేష్ గారి ఆలోచన ఏంది అని అంటే, చైనాలో మోడల్ స్టడీ చేసి వాళ్ళకి ఇటువంటి ట్రేడ్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ 10th క్లాస్ 8th క్లాస్ నుంచే కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. సో నెక్స్ట్ ఫేజ్ లో చేంజెస్ తెచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 8th క్లాస్ నుంచే ఏదో ఒక ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలా సమ్ స్కిల్. సో బై ద టైమ్ దే గ్రాడ్యుయేట్, మన అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయే తలకే ప్రాపర్ స్కిల్స్ యాజ్ పర్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఇచ్చే విధంగా ఆ స్కిల్ గ్యాప్ ని కవర్ చేసే విధంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఆ డైరెక్షన్ లో అయితే వర్క్ జరుగుతా ఉందని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, చంద్రబాబు గారు మన రూరల్ ఎకానమీ ఇదంతా స్టడీ చేసి చాలా మంది పిల్లలు చదువుకొని వెళ్ళిపోతా ఉండరు, ఆ గ్రామాల్లో ఎకనామిక్ యాక్టివిటీ తగ్గిపోతా ఉంది, కుటుంబాల నుంచి దూరం అవుతున్నారని ఇప్పుడు ఒక 30% to 40% కి ఊర్లలోనే మీరు ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా అక్కడే ఏదన్నా యూనిట్స్ పెట్టించి 1 family 1 enterprise మోడల్లో పని చేయమని చెప్పి అందరికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అదే డైరెక్షన్ లో ఇప్పుడు మేము అగ్రెసివ్ గా పనిచేస్తా ఉన్నాము.
ఒక 30% అన్న ఊర్లలోనే ఉండి ప్రైమరీ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్ వచ్చే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాము. మా సీడాప్ సంస్థ ద్వారానే ఒక 55,000 యూనిట్లు నెక్స్ట్ 3 years లో మేము ఇట్లాంటి యూనిట్స్ పెట్టించేదానికి ఆల్రెడీ అగ్రిమెంట్స్ ప్రైవేట్ సెక్టర్ తో మేము సైన్ చేసి ఉన్నాము. అండ్ ఈ డైరెక్షన్ లో ఇంకా మేము వర్క్ కూడా చేస్తున్నాం. ఆఖరిగా బాజీ గారు, ఇక్కడ ఐఐటీస్ లాంటి సంస్థల్లో కార్పెంటరీ లేకపోతే సోల్డరింగ్ కూడా నేర్పిస్తున్నారు సార్. ఏది సివిల్ ఇంజనీరింగ్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, మామూలు కంప్యూటర్ సైన్స్ వస్తున్న పిల్లవాడైనా సరే కార్పెంటరీ చేయాల్సిందే, కనీసం వైరు సోల్డరింగ్ చేయటం అన్న నేర్పుతారు. మనకి సమాజంలో ఒక ఫాల్స్ ప్రిస్టేజీ, ఇప్పుడు ఉద్యోగాలంటే సమోసాలు వేసుకోవటం కూడా ఉద్యోగాలేనా అని ఏదైతే ఒక చర్చ నడిచిందో, రేపు పొద్దున స్కూళ్ళల్లో 8th నుంచో 9th నుంచో ఏదైనా ఒక స్కిల్ పిల్లవాడికి చిన్న కార్పెంటరీనో మరొకటో అంటే మా పిల్లల్ని రేపు పొద్దున కార్పెంటర్లు కమ్మంటారు. దిక్కుమాలిన చర్చ జరుగుతున్న పరిస్థితి. మనకి రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఒక నైపుణ్యం రావటం ఉపయోగం ఉన్నది, రాజకీయ పార్టీలు కూడా ఒక సంయమనం పాటించడం. నిజంగా ఇది అవసరమా? ఇవాళ అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా, లేదా అందరూ కలెక్టర్లు ప్రొఫెసర్లు అవుతారా? కాదు, అది వాస్తవం. ఆ మెచ్యూరిటీ లేదంటే ఆ సమాజహితం ఆలోచన పెరగకపోతే ఎలా బాజీ గారు? ఇవాళ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి, కంప్లీట్ చేయండి త్వరగా. చెప్తాను, ఒకే ఒక నిమిషం తీసుకుంటాను. ఓకే, గో అహెడ్. ఈవేళ మామూలు మన ఆంధ్రప్రదేశ్ లో, ఎస్పెషల్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ సరౌండింగ్స్ లో చూద్దాం. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి లేకపోతే డిగ్రీ చేసి, సామాన్యమైన డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చిన్న కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతో తెలుసా అండి? వచ్చే జీతం 15,000. ఓకే. సామాన్యంగా మామూలుగా ఇన్ జనరల్ గా యావరేజ్ గా 15 నుంచి 20,000 లోపే. ఇంకా తక్కువ ఉన్నారు సార్, ఇంకా 10,000 చేస్తున్నారు నాకు తెలుసు విజయవాడలో ఉన్నారు. ఇవాళ ఒక టాపీ మేస్త్రి లేకపోతే ఒక కార్పెంటర్ 1,200 రూపాయలు పర్ డే. అవును అవును. అంటే ఈ లెక్కన దాదాపు more than 35,000 రూపీస్ అతను ఎర్న్ చేస్తున్నాడు మంత్లీ. అవును. అంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంటే ఎక్కువ ఒక స్కిల్, ఏదో చేతిలో స్కిల్ ఉన్న పర్సన్ చేస్తున్నాడు. ఇవాళ నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇవాళ మనకి ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఇవాళ ఐటీఐస్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి, ఎవరు చేరట్లేదు. తెలంగాణలో ఒక మంచి ప్రయత్నం ఐటీఐస్ ని బాగా రివైవ్ చేసి మళ్ళా పూర్వవైపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్పబోతున్నా. నేనేం చెప్తున్నానంటే, ఇవాళ ఐటీఐస్ ని కానివ్వండి, పాలిటెక్నిక్స్ కాలేజెస్ లో కానివ్వండి, మోడర్నైజేషన్ చేయాలా. ఇవాళ మెకనైజేషన్ అన్ని చోట్ల పెరిగింది. ఇవాళ ఎవరు కూడా చేతి వృత్తులు, ఇవాళ కార్పెంటరీ వ్యవస్థ కూడా దాని మిషన్స్ వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది. ఇవాళ చేతితో ఎవరు చేయటం లేదండి. ఇవాళ చాలా మార్పు వచ్చింది. ఈ ఆధునిక మార్పులు ఏదైతే ఉన్నాయో, వరల్డ్ క్లాస్ టెక్నాలజీస్ ఉన్నాయో చేతి వృత్తుల్లో, వాటిని మన ఐటీఐల్లో పాలిటెక్నికల్ లోకి తీసుకురావాలా. అప్పుడు స్కిల్ ఏదైతే జనరల్ రెగ్యులరైజ్ చేసే వర్క్స్ స్కిల్ పెరుగుతుందండి. ఇవాళ పెయింటర్స్ ఉన్నారండి. ఇవాళ పెయింటర్స్ మామూలుగా ట్రెడిషనల్ గా చేసే పెయింట్ వేరు, ఇవాళ మిషన్స్ తోటి కంపెనీస్ పెయింట్స్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తున్నాయి. అలాంటి ఆపర్చునిటీస్ ని ఏదైతే ఈ ట్రెడిషనల్ గా చేసే వర్కర్స్ కనుక మనం అవకాశం ఇచ్చినట్టయితే వాల్యుయేషన్ పెరుగుతుంది, ఏదైతే నైపుణ్యాలు పెరుగుతాయి. మెకనైజేషన్ దిశగా ఈ ఏదైతే మ్యాన్ పవర్ స్కిల్స్ ని మోటివేట్ చేయాలి. రైట్ బాజీ గారు, థ్యాంక్ యూ. మొత్తంగా రాష్ట్రాల అప్పులు సమస్య కాకుండా ఆదాయాలు పెరగటానికి, ఉపాధి పెరగటానికి, సంపద సృష్టించబడటానికి మార్గాలు ఏమన్నా దాని మీద రాజకీయ పార్టీలు కాసేపు రాజకీయం పక్కకు పెట్టి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో లోతైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు 6 నెలలు మాట్లాడుకుంటే సరిపోదు, కానీ దేశ హితం, రాష్ట్రాల హితం కోసం పార్టీలు కట్టుబడి లోతైనటువంటి ఆలోచన, నిపుణుల సూచనలు తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న బాజీ గారికి, దీపక్ రెడ్డి గారికి, అలాగే విక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతా నమస్కారం, సెలవు.